హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పపాయాతో మనము సలాడ్ చేస్తామండి. ఈ పపాయాలో విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే విటమిన్ ఈ కూడా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ కే ఉంటాయి, బీటా కెరోటిన్ ఇవన్నీ ఉంటాయండి. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అలాగే డయాబెటిక్ ఉన్న వారికి డయాబెటిక్ కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది. కండరాల పనితీరుకు సహాయపడుతుంది. విటమిన్ సి ఉండడం వల్ల రోగనిరోధక శక్తిగా పనిచేస్తుంది. కీళ్ళు నొప్పులు రాకుండా సహాయపడుతుంది. మెదడు పనితీరుకి మెరుగుపరుస్తుందంట. ఇలాగ అనేకమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. అయితే పపాయాతో మనము సలాడ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి, పపాయాతో సలాడ్ చేయడానికి నేను ఒక పపాయా తీసుకున్నాను. ఇదైతే శుభ్రంగా చెక్కాను అనమాట. తొక్కంతా చెక్కేసి నీట్గాను కడిగేసి నీట్గా తొక్క చెక్కి నీట్గా కడిగి పెట్టుకున్నాను. అయితే దీన్ని చిన్న ముక్కలు కొయ్యాలి. మనం చిన్న ముక్కలు కోసిన తర్వాత అప్పుడు ఇందులో ఏం కలిపి మనం సలాడ్ చేయాలో చూద్దామండి. చిన్న ముక్కలు కట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, కట్ చేసిన తర్వాత ఇవి ఇలా చిన్నగా గింజల్లా ఉన్నాయి కదా, చిన్న చిన్నవి. పెద్ద గింజలు కొన్నే ఉన్నాయి, కాకపోతే ఈ చిన్న చిన్న గింజలు కూడా ఉన్నాయి కదా, ఇవి తినడానికి చేదుగా ఉంటాయి అన్నమాట. నోటికి బాగోదు. అందువల్ల ఇది ఇలా తీసేయాలి మనం పూర్తిగా. ఈ లేయర్ ఇలాగా, ఈ పొర ఇది ఏదైతే ఉందో ఈ పొర పూర్తిగా దీన్ని ఇలా రిమూవ్ చేసేయండి. ఇలా రిమూవ్ చేసేసి దీన్ని తీసి పడేయాలి మనం. ఇది తినడానికి ఇవి చేదుగా ఉంటాయి, బాగోవు ఆ చిన్న గింజలు. పూర్తిగా దీన్ని ఇలా రిమూవ్ చేసేయాలన్నమాట మనం. ఇదంతా ఇలాగా ఇలా నీట్గా ఇవన్నీ పూర్తిగా తీసేసి ఆ చిన్న గింజలు కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత మనం దీన్ని ఇలాగా ఇదిగో చూసారా, ఈ విధంగా ఇలా నీట్గా చేసి పెట్టుకుని ఇప్పుడు మనం ముక్కలు కట్ చేయాలి. దీన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుందాం, ఎందుకంటే సలాడ్ తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, పపాయా ముక్కలు ఈ విధంగా చిన్న సైజు కట్ చేయాలన్నమాట. చిన్నగా కట్ చేయాలి. అయితే మనము ఇది ఫుడ్ అంటే డిన్నర్ టైంలో తీసుకుంటామన్నమాట. పొట్ట ఫుల్ అవ్వడం కోసం, మనకి తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం సలాడ్ లాగా మనం అన్నీ వేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో చిన్న ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేశాను నేను. అలాగే ఒకటే పచ్చిమిర్చి చిన్న ముక్కలు, అలాగే కొత్తిమీర తరుగు, ఇవన్నీ చిన్న సైజులో ఇలాగ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుదామండి ఇప్పుడు. ఇదిగోండి, మనం కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం మనం సలాడ్ కలుపుకోవడానికి. పాపాయ ముక్కలు, అదేవిధంగా ఆనియన్, అదేవిధంగా పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ, ఇది కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. ఓకే, ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మిరియాల పొడి వేద్దామండి. కొద్దిగా చిటికెడు అంటారు కదా, ఆ చిటికెడు మిరియాల పొడి. మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి. అయితే ఇందులో మనం కొంచెం టేస్ట్ వైజ్ ఫర్ టేస్ట్ అనమాట కొద్దిగా సాల్ట్, ఎందుకంటే మిరియాల పొడి వేసాం కదా, పెప్పర్ వేసాం కాబట్టి పపాయాలో స్వీట్నెస్ ఉంటుంది, కానీ టేస్ట్ బాగుండడం కోసం మనం కొంచెం సాల్ట్ కూడా వేస్తాం ఇందులో. అయితే దీంట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేయాలండి, బాగుంటుంది. ఎందుకంటే గొంతులో దిగడానికి హైగా బాగుంటుంది అనమాట. కొంచెం ఒక స్పూను ఆలివ్ ఆయిల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఓన్లీ ఆలివ్ ఆయిలే రికమెండెడ్ ఫర్ సలాడ్. వేరే ఆయిల్ ఏది వేయొద్దు. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే ఆయిల్ వేయడం స్కిప్ చేయండి, మానేయండి పూర్తిగా. అంతే తప్ప వేరే ఆయిల్ ఏది రికమెండ్ కాదు. ఆలివ్ ఆయిలే బాగుంటుంది. దట్టు అది పచ్చిది. ఇదిగో చూసారా, కర్డ్ పెరుగు 2 స్పూన్లు వేస్తున్నాను నేను. ఇందులో గడ్డ పెరుగు వేసుకుంటే బాగుంటుంది అనమాట. 2 స్పూన్లు గడ్డ పెరుగు వేసాను నేను. ఓకే, ఈ పెరుగు వేయడం వల్ల ఏమవుతుందంటే మన గట్ హెల్త్కి మంచిదండి. ఇందులో ప్రోబయోటిక్ ఉంటుంది, అది మనకి పేగులకి మంచిదనమాట. గుడ్ బ్యాక్టీరియాని సృష్టిస్తుంది పేగుల్లోనూ. అది గట్ హెల్త్కి మంచిది. మన గట్ హెల్త్ బాగుంటేనే మిగతా ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది మిగతా ఆరోగ్యం. పొట్ట బాగుంటేనే మిగతా బాడీ అంతటిని ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నమాట. దీంట్లో ఇంకొంచెం పెరుగు పడుతుంది, వేస్తాను నేను. షుగర్ ఉన్న వాళ్ళు ఇది తింటే కనుక మీకు షుగర్ నార్మల్కి వచ్చేస్తుందండి, కంట్రోల్లో. అంటే మీరు అన్నం తినేసి తినకూడదు, టిఫిన్ తినేసి తినకూడదు. ఆ రెండు పూర్తిగా మానేయాలి. కొంతమంది అంటారు మేము భోజనం చేయట్లేదండి అంటారు, అంటే రైస్ మానేస్తారు కానీ టిఫిన్స్ తింటారు. టిఫిన్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదండి. అది మనం ఇడ్లీ తిన్నా, చపాతీ, దోశ ఏది తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
సో పూర్తిగా టిఫిన్స్ రైస్ ఐటము పూర్తిగా మానేసి ఇలాగ ఫ్రూట్ సలాడు, వెజిటబుల్ సలాడ్ అంటే కీరా దోస ఉంటుంది కదండి, అది కానీ, పైనాపిల్ కానీ, ఇంకా దోసకాయ ఉంటుంది, ఎల్లో దోసకాయ మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం, అది కూడా ముగ్గిందాన్ని మనం ఇలా సలాడ్ చేసుకోవచ్చు. పప్పు దోసకాయ వండుతాం కదా, ఆ దోసకాయ ముగ్గిన తర్వాత ఇలా సలాడ్ రూపంలో మనం తీసుకోవచ్చు. ఇందులో పెరిగేయడం వల్ల మనకి ప్రోబయోటిక్ వస్తుందండి, గట్ హెల్త్కి చాలా చాలా మంచిది. మరలా చెప్తున్నాను నేను. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి సలాడ్స్ ఫ్రెండ్లీ అనమాట, ఫ్రెండ్లీ సలాడ్స్. ఇది ఫుల్గా ఒక కప్పు తినేసి పూర్తిగా నైట్ పడుకుని పోవచ్చు, ఇంకేది తినక్కర్లేదు. ఫుల్గా మీకు ఎంత కావాలంటే అంత పట్టు నిండా ఇవి తినేయచ్చు అనమాట. కావాలంటే జామ పళ్ళు పెట్టుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అరటిపళ్ళు తినకూడదు, అలాగే సపోటా తినకూడదు, ఇలాంటివి తినొచ్చు. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, పొట్ట ఫుల్ అవుతుంది, ఆకలి అవ్వకుండా ఉంటుంది, లేటుగా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే రా ఫుడ్ తీసుకోవడం వల్ల త్వరగా అరగకుండా తొందరగా అరిగిపోదండి, కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనకు ఆకలి అవ్వకుండా బాగుంటుంది అనమాట. త్వరగా ఆకలిసేస్తే మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది కదా, అలా కాకుండా ఇలా రా ఫుడ్ తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి అవ్వకుండాను ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, పొట్ట ఫుల్ అవుతుంది, డైజెషన్ బాగా జరుగుతుంది, అన్ని విధాల హెల్త్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం సలాడ్స్ తీసుకోవచ్చండి. ఇది సో హెల్దీ, సూపర్ హెల్దీ అని చెప్తాను నేనైతే. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.